మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ సాయంకాల సమయంలో ప్రభురాత్రి భోజన ఆరాధనలో మనం కూడుకొని ఉన్నాము. ఈ సమయంలో దేవుని నామం గణపరచబడినట్లుగా మనందరం కూడా లేచి నిలబడి ఉండగా లేఖన భాగాలు మనం చదువుకుని ముందుకు సాగిపోదాము. మొట్టమొదటిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అలాగే అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాము. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయం అందు ప్రభువా, నీ ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో పాల్గొనుటకు మేమందరం కూడుకొని ఉండగా చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. పలకబడుచున్న ప్రతి మాట పునరుద్ధాన శక్తి ద్వారా నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించినట్లుగా మీరు సహాయం చేయండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో లైఫ్ ఈజ్ స్పిరిచువల్ అనగా జీవము ఆత్మ సంబంధమైనది అనే ఒక అంశాన్ని మీ ఎదుట పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మరి ప్రభురాత్రి భోజన ఆరాధన కార్యక్రమంలో మనం కూడుకొని ఉన్నాం కాబట్టి మరి మనం ప్రభు యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాలు పంపులు పొందకముందు మరి కొద్ది నిమిషాలు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ఎదుట పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. ఎందుకనగా దేవుని వాక్యము తప్పకుండా అర్థమయ్యేదే మన అందరికీ. మరి దేవుని ప్రవక్త విలియం బ్రెనహం గారు ఒక వర్తమానాన్ని బోధిస్తూ ఆయన ఏమన్నాడంటే, ఈరోజు నేను మాట్లాడే మాట అసలు యేసుక్రీస్తుని గురించి ఎన్నడూ కూడా వినని వ్యక్తి లోపలికి వచ్చినా సరే ఆ వ్యక్తికి అర్థమవుతుంది అన్నాడు ఆయన. ఎందుకనగా నిజంగా మనం దృష్టి జీవం మీద పెట్టినట్లయితే, మన దృష్టి దేవుని ఆత్మ మీద పెట్టినట్లయితే దేవుడు తప్పకుండా ఆ కార్యాలు మనకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కార్యాలు గ్రహించటానికి లోక సంబంధమైన జ్ఞానం అవసరం లేదు. దేవుని వాక్యాన్ని గ్రహించటానికి నువ్వేదో పీజీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ప్రారంభంలో ఆ ఆది అపోస్తులు అనేకులు విద్య లేని వారును పామరులై ఉన్నారు. కానీ వారు ధర్మశాస్త్రములు లోతైన విషయాలను గురించి వారు బోధించారు. పరిసయ్యులు శాస్త్రులు గ్రహించలేని కార్యాలను వారు గ్రహించారు. యేసు ప్రభు యొక్క ఆత్మచేత నింపబడి వారు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఏది నీ ఆత్మకు ప్రయోజనకరమై ఉన్నదో దేవుడు తప్పకుండా తన యొద్దకు వచ్చిన వ్యక్తికి వాటిని అర్థము చేసుకునే కృపను ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనం పైన చదివినట్లయితే ప్రభు యొక్క శరీరాన్ని గురించి రక్తాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు.
ప్రభు సెలవిచ్చారు, మీ పితరులు 40 సంవత్సరాలు ఆకాశం నుండి కురిసినటువంటి మన్నాను వారు భుజించారు, అయినా వారు మరణించారు అరణ్యములో. అయితే పరలోకము నుండి వచ్చిన జీవ ఆహారమును నేనై ఉన్నాను, నన్ను భుజించువాడికి అన్నడు కూడా మరణించడు అన్నాడు. అనగా ఆ జీవమునిచ్చే ఆహారం మరెవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నారు. అందుకే యేసు ప్రభు అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడై ఉన్నాడు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనదంతయు కూడా నశించిపోతుంది. 100 సంవత్సరాల క్రితం ధనవంతులుగా ఉన్నవారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారు ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. 1000 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని ఏలిన రాజ్యాలు ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా ఎవరికి తెలియదు. ఈరోజు ధనవంతులుగా ఉన్నవారు ఇంకా 100 సంవత్సరాల్లో ఏమవుతారో ఎవరికి తెలియదు. కానీ నిత్యము నిలిచేది ఎవరంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వారు మాత్రమే. అందుకే యోహాన్ అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవి తండ్రి వలన కలిగినవి కావు. నువ్వు శరీరాశను వెంబడిస్తున్నావా? నువ్వు నేత్రాశను వెంబడిస్తున్నావా? నువ్వు జీవపు డంబాన్ని వెంబడిస్తున్నావా? ఈరోజు ప్రజలు శరీరాశలను వెంబడిస్తున్నారు, నేత్రాశలను వెంబడిస్తున్నారు, జీవపు డంబాన్ని వెంబడిస్తున్నారు. కానీ అవి తండ్రి వలన కలిగినవి కాదు. లోకముతో పాటు అవన్నీ కూడా నశించిపోతాయి. కానీ ఎవడైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడో, ఎవడైతే వాక్యాన్ని నెరవేరుస్తాడో వాడు నిత్యము నిలిచి ఉంటాడని నేను సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నిజమైన ఆహారం ఏంటి? ఈరోజు మనం తినే ఆహారం మన జీవితాలని నాశనం చేస్తూ ఉంది. ఈరోజు డాక్టర్లు, ఈరోజు శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా మొత్తుకుంటున్నారు, మీరు తినేది విషం విషం విషం, కానీ వేరే మార్గం ఎవరికి లేదు. ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఈ తృణధాన్యాలు దొరికినప్పుడు, రాగులు కానీ ఇవన్నీ కూడా ప్రజలు దాన్ని తినేవారు కాదు. కానీ ఇప్పుడు అందరూ కూడా బియ్యం అలవాటు అయిన తర్వాత అదంతా విషం అని అంటున్నారు. లేకపోతే మీరు కొనే ఫలాలు, మీరు కొనే ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివే, కానీ ఆ తయారీలోనే, వాటిని పెంపకంలోనే వాటి మీద విషం వచ్చేసింది. ఈరోజు నువ్వు ఎన్ని మందులు వాడినా నీకు ఆరోగ్యం ఎందుకు కలగట్లేదు మనుషులకి? ఈరోజు ప్రతి మనిషి హాస్పిటల్ పాలవుతున్నాడు. కరోనా వ్యాధి వచ్చినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? మన భారతదేశం లెక్కల ప్రకారం 5 లక్షల మంది చచ్చిపోయారని చెప్పారు. లేకపోతే కొంతమంది అన్నారు 10 లక్షల మంది చనిపోయారన్నారు. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు తెలుసా? ఆ కరోనా నుంచి తప్పించడానికి వేసినటువంటి వ్యాక్సిన్ వల్ల ఈరోజు 10 కోట్ల మంది బాధపడుతున్నారంట. ఈరోజు అనేక మంది యవనస్తులు చనిపోతూ ఉన్నారు. ఈరోజు చిన్న చిన్న పిల్లలు చనిపోతూ ఉన్నారు ఆ యొక్క వ్యాక్సిన్ ప్రభావం వలన. దానివలన ఈరోజు క్యాన్సర్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేవుని ప్రవక్త అన్నాడు ఆ రోజుల్లోనే, ఆయన ఏమన్నాడంటే, అంత్య దినాల్లో పరిస్థితులు ఎలా రాబోతున్నాయంటే, ఆ రోజుల్లో క్యాన్సర్ వ్యాధి అనేది పంటి నొప్పిలాగా అయిపోతుంది అన్నాడు ఆయన. అంటే ఒకటి, అంతకంటే భయంకరమైన జబ్బులు వస్తాయి. రెండోది, అందరికీ పొళ్ళు నొప్పి ఎలా వస్తుందో అందరికి కూడా క్యాన్సర్లు అలాగే వచ్చేస్తున్నాయి. దీనికి ట్రిగ్గర్ పాయింట్ ఎక్కడ దొరికింది? కరోనా వ్యాక్సిన్. మరి ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ఎన్ని కోట్ల మంది, అది వైరస్ వచ్చిన చంపింది 5 లక్షల మందిని అయితే, ఈ మనిషి తయారు చేసిన వ్యాక్సిన్ సరైన పరిశోధన చేయకుండా వాళ్ళ యొక్క డబ్బుల కొరకు వాళ్ళు చేసిన పని వలన ఈరోజు 10 కోట్ల మంది బాధలు పడుతున్నారు. ఈరోజు ఆహారం, కొబ్బరి నీళ్లు తాగుతున్నారు. మరి ఇందులో నిజమెంత అబద్ధం ఎంత నాకు తెలియదు, కానీ ఈవెన్ టీవీలో కూడా చెప్తున్నారు. ఈరోజు అనేకమైన వాటిలో చెప్తున్నారు, ఆ యొక్క కొబ్బరి చెట్లకి పురుగులు పట్టకుండా వేసే మందు వల్ల లోపల అవశేషాలు వస్తున్నాయంట, విష అవశేషాదులు. అంటే ఈరోజు నువ్వు తినేదంతా విషమే. అయితే ఎక్కడితో పోలేదు అది. ఎందుకంటే ఈ లోక సంబంధమైనది శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలదు. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో ప్రవేశించినటువంటి అనేక అబద్ధ బోధలు, పనికిరాని బోధలు, ఇవన్నీ కూడా ఆత్మని నాశనం చేస్తున్నాయి. ఈరోజు శరీరం ఒక నువ్వు విషం చల్లినటువంటి ఒక ఆహారాన్ని తింటే శరీరం మాత్రమే నశిస్తుంది. ఒక వ్యాక్సిన్ పొరపాటుగా పనిచేస్తే ఒక శరీరం మాత్రమే నశిస్తుంది. కానీ ఈరోజు నువ్వు భుజించే మాట సరైంది కాకపోతే అది నీ ఆత్మను నిత్య నరకానికి తీసుకుని వెళ్ళొద్దు. ఈరోజు ఎంతమంది యేసుక్రీస్తుని వెంబడిస్తామంటూ నరకానికి వెళ్ళిపోతున్నారు. యేసుప్రభు అన్నారు ఆ రోజు,
ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ రోజు అనేక మంది ఆయన అడుగుతారంట, ప్రభువా నీ నామంలో మేము అద్భుతాలు చేసాం, ఆశ్చర్యకార్యాలు చేసాం, సువార్తను ప్రకటించాం. ప్రభు అంటాడంట వారిని చూసి, మిమ్మల్ని నేను ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని చెప్తాడంట ఆయన వాళ్ళతో. హల్లెలూయా. అంటే ఇంతమంది చేసే భక్తి అంత వ్యర్థమేనా అంటే, నువ్వు చేసే భక్తిలో జీవం లేకపోతే, అది పరలోకం నుండి వచ్చిన వాక్యం కాకపోతే, అది దేవుని చేత పంపబడిన వాక్యం కాకపోతే, నువ్వు ఎంత పెద్ద గుంపును వెంబడించినా నువ్వు చేరేది అక్కడికి మాత్రమే. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీరేదో పెద్ద సంఘముని, మీ పితరులు ఏదో 40 సంవత్సరాలు మన్నాను తిన్నారని చెప్తున్నారు కదా, వారందరూ అరణ్యములో నశించిపోయారు, కానీ నిజమైన ఆహారాన్ని నేనై ఉన్నాను. ఈరోజు నీ ఆత్మను కాపాడగలిగేది, నీ శరీరాన్ని కాపాడగలిగేది నువ్వు తినే మందులు కాదు, నువ్వు తినే తిండి కాదు, కానీ నిజమైన దేవుని వాక్యం నీ ఆత్మలోనికి ప్రవేశించినప్పుడు దేవుని యొక్క చిత్తం ఈ భూమి మీద నువ్వు నెరవేర్చే వరకు ఏ రోగము నిన్ను అంటకుండా నిన్ను కాపాడువాడు ఆయనై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మందుల మీద ఆధారపడకండి. మీకు అనారోగ్యం వస్తే మందులు వాడుతూ ఉండండి, కానీ స్వస్థతనిచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నువ్వు వాటి మీద డిపెండ్గా మాకండి. మనం దేవుని నుంచి ఎంత దూరంగా వెళతామో వాటన్నిటి యొక్క ప్రభావం మన మీద అంత ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు ప్రతి మనిషి ఎక్కడికి వెళ్ళాలంటే జీవమునిచ్చే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి సంఘాల్లో చోట్లేదు. యేసుక్రీస్తుకి ఈరోజు సంఘాల్లో యేసుక్రీస్తు అనే పదాన్ని పలికేవారు లేరు. వాళ్ళ నాయకుల పేరులో, వాళ్ళ సిద్ధాంతాల కర్తల పేరులో, లేకపోతే వాళ్ళ పేరులో చెప్పుకోవటమే సరిపోతుంది, కానీ మరి యేసుక్రీస్తుని గురించి మాట్లాడేవాడు బహు అరుదైపోయారు. పిట్ట కథలో, రకరకాల కథలు, రకరకాల పథకాలు, రకరకాల కార్యాలు. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులు కొన్ని స్థలాల్లో ఎలా దిగజారిపోయారంటే, వాళ్ళకంటే క్రైస్తవేతరులే మంచి వాళ్ళేమో అన్నట్లుగా మారిపోయారు. కానీ ఒక నిజ క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఇక్కడ యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఆత్మయే జీవింపచేయునది. మనం ఎలా బ్రతుకుతున్నాం? శాస్త్రవేత్తలు ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నారు, మనిషిలో ప్రాణం ఎక్కడుంటుంది, మనిషిలో ప్రాణం ఎక్కడుందో వాళ్ళు ఎప్పటికీ కనుక్కోలేరు. ఎందుకంటే మనిషి యొక్క ప్రాణము భౌతికమైనది కాదు. హల్లెలూయా. మనిషి యొక్క ప్రాణం భౌతికమైంది కాదు, అది నీ కంటికి కనబడదు. ఎందుకంటే ఆత్మ జీవమై ఉన్నది. యేసు ప్రభు చెప్తున్నాడు, ఆత్మయే జీవింపజేయినది. ద స్పిరిట్ దట్ క్వికెన్స్ us అని ఉంది ఇంగ్లీష్లో. అంటే ఆత్మ అది నిన్ను మేల్కొనేటట్టు చేస్తుంది. కానీ మరొక తర్జుమాలు ఏముందంటే లైఫ్ ఈజ్ స్పిరిచువల్. అంటే నీ జీవము ఆత్మ సంబంధమైనది. ఇప్పుడు మన యొక్క మనిషి యొక్క శరీరం దేని మీద ఆధారపడి ఉందంటే, మన యొక్క జీవితం అనేది దేని మీద ఆధారపడి ఉందంటే, నువ్వు పొందే ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు నీ మనసు దేని ప్రభావానికి లోనవుతుంది? ఈ శరీరంలో జీవం లేదు, అందుకే ఒక మనిషి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు కానీ క్షణంలో చనిపోతాడు. కానీ ఎందుకు చనిపోయాడు ఎవరికి తెలియదు. ఒక మనిషి ఉంటాడు, శరీరం మొత్తం వాడికి రోగాలే ఉంటాయి, శరీరంలో ప్రతి అవయవం రోగాలతో ఉంటుంది, ఆయనాడు బతుకుంటాడు, కొన ఊపిరితో కొట్టుకుంటాడు, వాడు అలాగే ఉంటాడు. ఎందుకు ఉంటాడంటే జీవము ఆత్మయున్నది. హల్లెలూయా. వాడి ఆత్మ అక్కడ నివసించినంత కాలం శరీరం కృషించిపోయినా అందులో జీవం ఉంటుంది. కానీ శరీరం ఎంత బలంగా ఉన్నా ఆత్మ అందులో లేకపోతే దాంట్లో జీవము ఉండదు. కానీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. ఎందుకు శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆత్మ పని చేయాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. చిన్నపిల్లలు చూడండి, వాడు గంతులేసేస్తూ ఉంటారు, పరుగులు ఎడతా ఉంటారు. కానీ వాళ్ళు పరుగులు ఎడతారు, గంతులు వేస్తారు, కానీ వాళ్ళకి పని చేయడానికి ఏం పని ఉండదు. ఏమన్నా ఉంటుందా? కానీ ఇటు వాడు పరిగెడతా ఉంటాడు, అడంతే. చిన్నపిల్లలను వదిలిపెట్టాం అనుకోండి, ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి పరుగులెడతారు. ఒక ముసలా ఉందనుకోండి, ఆమె ఇక్కడ కూర్చుని 100 పనులు చెప్తూ ఉంటుంది, కానీ ఆమె లెగలేదు. పరిగెత్తేవాడికేమో పని ఉండదు, పని వచ్చిన ఆమెకేమో మోకాళ్ళ నొప్పులో, కీళ్ళ నొప్పులో, ఆ నొప్పులో, ఈ నొప్పులో ఉంటాయి. ఏదో చెయ్యాలని అనుకుంటుంది, కానీ ఆత్మ చేయటానికి ఏం లేదు, అక్కడ శరీరం
లేదు. కానీ ముఖ్యమైనది ఆత్మ. జీవమునిచ్చేది ఆత్మయున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మ లేకపోతే శరీరం వలన ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు ప్రపంచ సుందరివైనా సరే ఆత్మ పోయిన తర్వాత దానికి విలువ లేదు. ఒక ప్రఖ్యాతిగాంచిన సినిమా తార చనిపోయినప్పుడు ఆమె విదేశాల్లో చనిపోయింది. ఆమెను అక్కడి నుంచి భారతదేశం తీసుకుని వస్తున్నారు. ఆ భారతదేశం తీసుకుని వచ్చేటప్పుడు చనిపోయిన వారందరినీ లగేజీలోని వేసుకొస్తారు, లోపల సీట్లలో కూర్చోబెట్టరు. పేపర్లో రాశారు పలానామెని, ఆ పలానామె బాడీని తీసుకొస్తున్నారు విమానంలో. అంటే ఒక పెద్ద జర్నలిస్ట్ అన్నాడంట, అయ్యో ప్రపంచ సుందరి ఒక్క రోజులో శవంగా మారిపోయిందా అని ఆయన బాధపడ్డాడని పేపర్లో రాశారు. ఎందుకంటే జీవము ఆత్మయున్నది. హల్లెలూయా. కానీ మనుషులు శరీరాన్ని వెంబడిస్తారు. కానీ వాళ్ళకి మనిషి నిన్ను గౌరవించేది నీ శరీరాన్నే కావచ్చు, కానీ ఆ శరీరానికి గౌరవం ఎప్పుడు వరకంటే దాని లోపల ఆత్మ ఉన్నంత వరకే. ఒకవేళ ఒకడిలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి, ఆ జీవం వెళ్ళిపోయిందనుకోండి, వాడు జగదేక వీరుడైనా ప్రపంచ వీరుడైనా లేకపోతే వాడు ఎంత గొప్పవాడైనా వాడిని ఉంచరేక. ఎందుకంటే శరీరం నిష్ప్రయోజనం. ఆ శరీరం ఎప్పటి వరకు ప్రయోజనం అంటే దాని లోపల జీవం ఉన్నంత వరకే. ఆ జీవము ఆత్మయున్నది. ఇప్పుడు ఈరోజు నువ్వు భౌతికంగా ప్రపంచంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ధనవంతుడివైనా పేదవాడువైనా చదువుకున్నవాడువైనా చదువు లేనివాడువైనా, నువ్వు యేసు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం పొందుకుంటున్నావు అంటే జీవాహారాన్ని పొందుకుంటున్నావు. నీ ఆత్మకి ఆహారము యేసుక్రీస్తు మాత్రమే. నీ ఆత్మకి శక్తినివ్వగలిగిన వాడు ఆయన మాత్రమే. నిన్ను జీవింపజేయగలిగిన వాడు ప్రభువు మాత్రమే. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా శరీరము తినండి మీరు, నా రక్తాన్ని మీరు తాగండి, ఎందుకంటే రక్తములో ప్రాణం ఉంటుంది. అందుకే ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథం చాలా గట్టిగా చెప్తా ఉంది. ఈవెన్ ధర్మశాస్త్రం రాయబడక మునిపే నోవాహుతో దేవుడు చెప్పాడు, నువ్వు ప్రతి జీవము కలిగిన ప్రాణిని తినవచ్చు, కానీ రక్తముతో నువ్వు దానిని తినకూడదు, ఎందుకంటే రక్తములో ప్రాణం ఉన్నది. మీరు ఎప్పుడు రక్తంతో తినకూడదు. ఎందుకంటే రక్తంలో ఏముంటుందండి? ప్రాణం ఉంటుంది. ఆ సంగతి సైంటిస్టులకి ఈ మధ్య కాలంలో తెలిసింది. 400 సంవత్సరాల క్రితం 300 సంవత్సరాల క్రితం మొట్టమొదటి అమెరికా ప్రెసిడెంట్ గారు జార్జ్ వాషింగ్టన్ గారు, ఆయనకి జ్వరం వచ్చినప్పుడంట, పూర్వకాలంలో జ్వరం వచ్చినప్పుడంట, జ్వరం కంట్రోల్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కొంత రక్తాన్ని బయటకు తీసేవాళ్ళు అంట. ఆ రక్తం బయటకు తీసినప్పుడు ఏమవుతుంది, లోపల రక్తం లేక చెమట పట్టేసి మనిషి యొక్క శరీరం చల్లబడుతుంది. అయితే ఆయనకి అన్కంట్రోల్డ్ ఫీవర్ వచ్చేసింది. బహుశా ఆ టైంలో ఏ మలేరియా వచ్చిందో టైఫాయిడ్ వచ్చిందో, అప్పటికి ఈ టెస్టులు లేవు కదా, జ్వరం తగ్గట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఇక రక్తం మొత్తం తోడేశారంట. రక్తం మొత్తం తోడేశారు. అప్పుడు వాళ్ళకి తెలిసింది అంతవరకే. మొత్తం తోడెత్తే బాడీ చల్లబడిపోయింది. అమ్మ చల్లబడిపోయింది అని దుప్పటిగా పొద్దున్నే లేచి చూస్తే ఉంది, మనిషి లేడు అక్కడ. ఏంట్రా జ్వరం తగ్గింది, ప్రాణం పోయింది. అప్పుడు వాళ్ళు టెస్టులు చేసి, అప్పుడు వాళ్ళు ప్రయోగాలు చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే రక్తాన్ని తీయకూడదు, ఎందుకంటే రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని నువ్వు తాగుతున్నావంటే దాని అర్థం ఏంటంటే ఆ రక్తములో ఒక జీవం ఉన్నది. ఇప్పుడు ఆ జీవము నీ శరీరములోనికి వస్తుంది. ఆయన యొక్క శరీరాన్ని భుజించటం అంటే ఒక రొట్టె తిని వెళ్ళిపోవటం కాదు. ఈరోజు ప్రభు యొక్క బల్లని అనేక మంది చాలా తేలికగా చులకనగా చేసేస్తున్నారు. దానికి ఒక విలువ లేదు. చేస్తే కొంతమంది ఏకంగా విగ్రహారాధికుల్లాగా చేసేస్తారు. ఆ రొట్టెని పట్టుకునే దానికి దండాలు పెట్టేసి, దాసికాయలు పెట్టేసి, దాని చుట్టూ తిరిగేసి, గంతులేసి కాదు. మనం తీసుకునే రొట్టె ద్రాక్షారసం జ్ఞాపకార్థంగా తీసుకుంటున్నాం. హల్లెలూయా. అవి భౌతికమైనవి. అవి నిజమైన యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క రక్తం కాదు. కానీ నువ్వు దాన్ని భుజించేటప్పుడు నీ కొరకు విరవబడిన ఆయన శరీరాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రక్తాన్ని నువ్వు పానం చేసినప్పుడు ఆ రక్తము నిజమైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నీలోనికి ప్రవహించే జీవాన్ని నువ్వు గ్రహించగలగాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన కార్యాలు ఇవి.
నువ్వు భౌతికంగా చేస్తున్నప్పటికీ ఈ భౌతికమైన క్రియల వెనక ఆయన ఆత్మ సంధించినప్పుడే అక్కడ జీవం ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ జీవం లేకపోతే ఉపయోగం లేదు. ఈ మధ్య చాలామంది ఆర్టిస్టులు, గొప్ప గొప్ప ఆర్టిస్టులు వచ్చారు. ఒక మనిషి చనిపోతే ఆ మనిషి ఎలా ఉంటాడో అలాగే బొమ్మను తయారు చేసేవాళ్ళు వచ్చేసారు. కొంతమంది చనిపోతే ఎవరన్నా ఆ చనిపోయిన పెళ్లి కోసం ఎవరైనా పెళ్ళిళ్ళలో పలానా తాతగారు కూడా ఉంటే బాగుండేది ఈ పెళ్ళికి అనుకున్న వాళ్ళు కొంత డబ్బు పెట్టి ఆ తాతగారిని తయారు చేపిస్తున్నారు. ఆ తాతగారు వచ్చి కూర్చుంటే అందరికి అసలు మనిషి వచ్చే కూర్చున్నట్టు ఉంటుంది, కానీ అందుట్లో జీవం ఉంటుందా? ఉండదు. మనిషి ఆకారాన్ని సృష్టించగలడు, కానీ మానవుడు ఆ మనిషి లోపల జీవాన్ని పెట్టగలడా? పెట్టలేడు. శరీరాన్ని కూడా మానవుడు తయారు చేయలేడు. ఒకవేళ నిజంగా మనిషే ఎముకలు తయారు చేయగలిగితే, మనిషే చర్మాన్ని తయారు చేయగలిగితే ఇంకా ఆగుతారా జనాలు? అది కాళ్ళ నొప్పులు రాగానే టకామని ఒక ఎముక తీసేయటం, ఆ ఎముక పెట్టేసుకుని వచ్చేసేసేవాళ్ళు. కానీ శరీరంలో ఏమీ మానవుడు తయారు చేయలేడు. ఒకవేళ బాగు చేయాలన్నా దాని లోపల జీవం ఉండాలి. అందుకే ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, జీవింప చేయునది ఆత్మ. అంటే మన జీవము ఆత్మయున్నది, మన లోపల ఉన్నది అంతా ఆత్మ సంబంధమైనది. అందుకే ప్రతి వ్యక్తి నిజమైన వాక్యాన్ని వినాలి, ప్రతి వ్యక్తి దేవుని దగ్గరికి రావాలి. ఈ లోక సంబంధంగా నువ్వు ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, కానీ ప్రవక్త అంటున్నాడు ప్రతి వ్యక్తి క్రైస్తవుడు ధనవంతుడై ఉన్నాడు. ఎందులో ధనవంతుడంటే దైవికమైన విషయాల్లో ధనవంతుడై ఉన్నాడు. నువ్వు మొదటగా భౌతికంగా ధనవంతుడు కావటానికి ముందు నీ ఆత్మలో ధనవంతుడు అవ్వాలి. నీ ఆత్మ స్వస్థత పొందాలి. అందుకే ఇప్పుడు యేసుప్రభు అన్నారు, నా శరీరము మీకు జీవాన్ని ఇస్తుంది, నా రక్తం మీకు జీవాన్ని ఇస్తుంది. ఎందుకంటే పరలోకము నుండి వచ్చిన జీవము కలిగిన ఆహారాన్ని నేనై ఉన్నాను. కాబట్టి ఇక్కడ పౌలు గారు 8వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు? ఇప్పుడు క్రీస్తు యేసులోనికి ఎవరైతే ప్రవేశించారో వారికి ఏ శిక్షా విధి లేదు. నిజంగా యేసు క్రీస్తులో ఒక వ్యక్తి ప్రవేశిస్తే ఆ వ్యక్తికి రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పక్కర్లా. దావీదు మహారాజు అన్నాడు, దేవుని మందిరమునకు వెళ్ళుదమని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించాను. ఆయన అంటాడు, నా దేవుని మందిరం యొక్క ద్వారాలు ఎప్పుడు తెరుస్తారా అని నేను ఆ గవిని యొద్ద కనిపెట్టుచున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు జనాల్ని చెప్పాలంటే, అమ్మా నువ్వు ఆదివారం మానేసే ఉంటే రోగం వచ్చేస్తుంది. ఒక ఆమె ఆదివారం మానేస్తుంది, బుధవారం ఫోన్ చేస్తుంది, అయ్యగారు కడుపులో నొప్పి అని. అప్పుడు పాస్టర్ గారు అంటాడు, మొన్న ఆదివారం వచ్చావా నువ్వు, అందుకే నీకు కడుపు నొప్పి వచ్చింది. అంటే ఇప్పుడు వీళ్ళని జనాలను ఏం చేయాలి? ప్రతిదానికి తిట్టాలి, కొట్టాలి. ఇదిగో నువ్వు వస్తే నీకు మేలు జరుగుద్ది, రాకపోతే నీకు కీడు జరుగుద్ది. ప్రతిసారి బెదరేస్తే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ రేపు ఆదివారం వచ్చేటప్పుడు భయం వేస్తుంది దేవునికి, అమ్మో మొన్న వెళ్ళలేదు నాకు కడుపు నొప్పి వచ్చేసింది. ఇంకొక ఆయన అంటాడు, మొన్న నేను ఆదివారం వెళ్ళలేదు, పనికి వెళ్ళినప్పుడు తట్ట నా కాలు మీద పడింది, ఏలు దెబ్బ తగిలింది. ఎందుకంటే పాస్టర్ గారు చెప్తాడు, నువ్వు ఆదివారం రాలేదు కదా అందుకే నీకు. చిన్నపిల్లలు కాదు, నిజంగా యేసు క్రీస్తులో ఒకడుంటే కర్ర పట్టుకుని నడిపించాల్సిన అక్కర్లా. ఎందుకంటే ఆ జీవం ఏం చేస్తుందంటే, ఆ యేసు క్రీస్తు యొక్క జీవం నీలో ప్రవేశించినప్పుడు ఎవడి బలవంతం లేదు, నువ్వే స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆ ఆత్మచేత నడిపించబడి నువ్వు దేవుని మందిరానికి వస్తావు, దేవుని కార్యాలు నువ్వు చేస్తావు. నువ్వు ఎవరి కోసమో చేయవు, ఎందుకంటే నీ లోపల ఉన్న జీవము ఆయన జీవమై ఉన్నది. మీకు ఏ విధి చెప్పక్కర్లా, మీకు చేతులు ఎత్తపోతే ఇట్ట జరుగుద్ది, అలా చేయకపోతే ఎలాగని చెప్పక్కర్లా. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రీస్తు యేసునందులోనికి వచ్చేసారు. ఎందుకంటే ఎప్పుడైతే క్రీస్తు యేసులో మీరు ప్రవేశించారో, ఆయన జీవం మీలోనికి వచ్చిందో, ఆ జీవం ఇప్పుడు కార్యం చేయటం మొదలు పెడుతుంది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు, వారు శ్రమ పడ్డారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు. కొంతమంది సింహాలకి ఆహారం అయిపోయారు, కొంతమంది కాల్చబడ్డారు, కొంతమంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎన్ని శ్రమల గుండా వెళ్ళినా వారిని ఎవరూ బెదిరించలేదు, కానీ వారు స్వచ్ఛందంగా దేవుని కొరకు నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారంటే వారు దేవుని ఆత్మను కలిగి నడిచారు. ఏ ఆత్మ లేనివాడు అననీయ సప్యరా మాత్రమే వాళ్ళు వేరుగా ప్రవర్తించారు. ఎందుకంటే వాళ్ళ లోపల దేవుని ఆత్మ లేదు. ఈరోజు నీలో ఉన్న జీవం ఏంటి?
నువ్వు జీవిస్తున్నావు, కానీ నిజంగా నువ్వు నడిచే ఈ జీవితం దేని ద్వారా వస్తుంది? జాగ్రత్త. నువ్వు తినే ఆహారం నీ రోగాన్ని ఎలా నీ శరీరాన్ని రోగంగానో ఆరోగ్యంగా ఎలా మారుస్తుందో. నీ ఆహారం మంచిదైతే నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు. నువ్వు తినే ఆహారం చెడ్డదైతే నువ్వు రోగగ్రస్తుడు అవుతావు. ఎందుకంటే రోగాలు చాలా రకాలు. రోగాలు కొన్ని శరీరం నుంచి పుడతాయి, కొన్ని బ్యాక్టీరియా వైరస్ల వల్ల వస్తాయి, కొన్ని దెబ్బల వల్ల వస్తాయి. అంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు పడటమో, లేకపోతే బయట తన్నుకోవటమో, యుద్ధాలు జరగటం వచ్చే రోగాలు. కానీ మొదటి రకం రోగం దేని వస్తుందంటే ఆహారం సరిగా లేకపోతే వచ్చే రోగాలు అవి. ఇప్పుడు నువ్వు తినే ఆత్మీయ ఆహారం సరైనది కాదనుకోండి, నీ ఆత్మ చెడిపోతుంది. అందుకే ఈరోజు సంఘాల్లోకి వెళ్ళి చక్కగా మైక్ తీసుకుని దేవదూతల కంటే అద్భుతంగా పాడతారు. దేవదూతల కంటే అద్భుతంగా పాడతారు. తర్వాత ఆ మైక్ వదిలేసి గుడి దాటి ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఆ ఊళ్ళో పోరంబోకులోళ్ళే భయపడిపోతారు వాళ్ళని చూసి. ఎందుకంటే వాళ్ళకంటే ఇళ్ళు అర్థమైందా? ఏంటి తేడా? తినే తిండి తేడా. ఏం తేడా అండి? తినే తిండి తేడా. నువ్వు తినే ఆహారం సరైనది కాకపోతే నీ రోగం ఎలా వస్తుందో, నువ్వు సరైన ఆత్మ లేకపోతే నీ ప్రవర్తన సరవదు. జక్కయ్య యేసుతో నడిచాడు, ఇంటికి వచ్చేసరికి అన్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగం నేను బేదలకి ఇచ్చి వేస్తున్నాను. నేను ఎవడికి అన్యాయం చేశాను వాడికి తిరిగి 4 రెట్లు నేను ఇస్తానన్నాడు. యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు దగ్గరికి దొంగలు వచ్చారు, యేసు ప్రభు దగ్గరికి వేశ్యలు వచ్చారు. కానీ వారు ఎవరిని కూడా తర్వాత అదే పాపంలో ఉన్నట్టు ఎవరు కనుగొనలేకపోయారు. ఆమె ఎవరైనా యేసు ప్రభుతో అన్నారా, ప్రభువా ఆ దొంగ నీ దగ్గరికి వచ్చి మారాడు అంటున్నాడు, మళ్ళీ మా ఇంట్లో దొంగతనం చేశాడని ఎవడైనా యేసు ప్రభు దగ్గర కంప్లైంట్ చేశారా? చేయలా. ఎందుకంటే వారి లోపల ఆయన జీవం వచ్చింది. ఆయన మాటలు విన్నవాడు ఎవడ కూడా లోకానుసారంగా నడవలేడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితం అంటే నీ జీవమే. నీ లోపల ఉన్న లైఫ్ సరైనదైతే ఆ లైఫ్ను బట్టే నీ జీవితం ఉండేది. ఒకవేళ నీ లోపల ఉన్న ఆ లైఫ్ అది దేవుని ఆత్మ వలన కలిగిన లైఫ్ అయితే, ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఇప్పుడు యేసు క్రీస్తు యొక్క ఆత్మలో ఒక నియమం ఉన్నది. సహజంగా మామిడికాయలు వేసవకాలంలో వస్తాయి కదండి, సీతాఫలాలు వర్షాకాలంలో వస్తాయి. అది ఒక నియమం. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు రావు, ఇప్పుడు వచ్చి నీ పనికిరాని దాన్ని, ఎందుకంటే జన్యు మార్పిడి వల్ల. కానీ ప్రతి చెట్టు దానికి ఒక నియమం ఉంటుంది. అది ఆ నియమం ప్రకారం ఆ కాలానికి కాసే చెట్లు ఆ కాలంలోనే ఫలాన్ని ఇస్తాయి. ఇప్పుడు దేవుని యేసుక్రీస్తు యొక్క ఆత్మలో ఒక నియమం ఉన్నదంట. ఆ నియమం ఏంటంటే అది జీవమునిచ్చే నియమము. వైరస్ రోగాన్ని కలిగిస్తుంది అనుకోండి, వైరస్ రోగాన్ని కలిగిస్తుంది. కానీ దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మరణాన్ని జీవంగా మార్చుద్ది. అది ఆయన మాటలో ఉన్న నియమం. ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి, భూమికి ఒక నియమం ఉంది. ఏ వస్తువు అయినా కిందకు వదిలేసామంటే అది ఎక్కడ పడుద్ది? భూమి మీదే పడుతుంది. ఎందుకని? గురుత్వాకర్షణ అనే ఒక నియమము పనిచేస్తుంది. ఆ గురుత్వాకర్షణ అనే నియమం బట్టి ప్రతి వస్తువు అది చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా నేల మీద పడాల్సిందే. ఒకవేళ అప్పుడప్పుడు పేపర్స్ కానీ కాగితాలు చిన్న చిన్న ఏమవుతాయి అంటే గాలి వీసినప్పుడు పైకి ఎగురుతాయి. కానీ అది ఎంత దూరం ఎగిరినా ఆ గాలి స్పీడ్ తగ్గగానే ఖచ్చితంగా మళ్ళీ ఆ కాగితం వచ్చి ఎక్కడ పడుతుంది? నేల. అది దాని నియమం. అంటే ఈ శరీరంలో ఒక నియమం ఉంది. ఆల్రెడీ మన జన్మ ద్వారా మన శరీరంలో ఏముంది? ఒక నియమము ఉంది. అందుకే చాలామంది దైవ సేవకులు చెప్తారు కదా, పిల్లోడికి అబద్ధాలు ఎవడో నేర్పక్కర్లా, దొంగతనం చేయటం ఎవడో నేర్పక్కర్లా. ఇప్పుడు పోలీసులకు ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి కానీ దొంగలకు ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయా?
లేవు, వాటికి అక్కర్లేదు. ఎందుకంటే ఆ నియమం వాడి శరీరంలోనే ఉంటుంది. అబద్ధం ఆడటం పిల్లవాళ్ళ శరీరంలోనే ఉంటుంది. దొంగనే నువ్వు ఎంత పట్టుకుని ఎంత బాధినా సరే ఆడు నాకేం తెలియదు బాబయ్య అంటాడు. ఆడు అంతే, ఆడు ఏడ్చేస్తాడు, కావాలంటే కన్నీరు పెట్టేసుకుంటాడు. ఆడిది నియమం అన్నమాట. అది శరీరానికి ఒక నియమం ఉంది, కానీ యేసు క్రీస్తు యొక్క ఆత్మకు మరొక నియమం ఉన్నది. ఈరోజు ఆ ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం భుజించడం ద్వారా ఆయన ఆత్మ యొక్క జీవమునిచ్చే నియమం మనలో పనిచేయాలి. అందునిమిత్తం యేసు ప్రభు అన్నాడు, నా శరీరము తిని నా రక్తం త్రాగినప్పుడు మీలో మీరు జీవము కలిగి ఉంటారు, అంత్య దినమున నేను మిమ్మల్ని లేపుదును అన్నాడు. అంత్యదినాన్ని ఎవరు లేస్తారు? ఆ గొప్ప పునరుద్ధానం మంది ఎవరు పాలిభాగస్తులై ఉంటారు? ఆ గొప్ప ఎత్తబాటు జరిగేటప్పుడు ఒకవేళ అప్పటికే మృతి చెందిన వారు ఆ సజీవులు మార్పు చెందకముందే ఆ మృతులైన వారు మరలా సజీవులుగా మారి ఆ మహిమ కలిగిన శరీరాన్ని ఎలా ధరించుకుంటారంటే, ఆల్రెడీ వారి లోపల దేవుని ఆత్మ నియమము పనిచేస్తుంది. హల్లెలూయా. ఒకసారి ఒక పెద్ద సేవకుడిని ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్లారంట. ఆ ఫౌండరీ అనమాట. అక్కడ అన్ని ఇనుప వస్తువులతో తయారు చేస్తారు. అదంతా చిందరవందరగా ఇనుముతో పడిపోయిందంట, ఇనుప ముక్కలతో. అప్పుడు ఆయన అడిగాడంటే, ఎంత చెత్తని ఎలా బాగు చేస్తారంటే, ఏం లేదు, సాయంత్రం ఒక పెద్ద మ్యాగ్నెట్ని, అయస్కాంతాన్ని తీసుకొస్తారంట. అయస్కాంతాన్ని తీసుకురాగానే ఇనుప ముక్కలన్నీ ఏమవుతాయి? అయస్కాంతానికి ఆకర్షితమవుతాయి. అది దాని నియమం. కానీ ఒక రబ్బర్ బ్యాండ్ దానికి ఆకర్షితం కాదు, ఒక చెక్క ముక్క ఆకర్షితం కాదు. కేవలం ఏది ఆకర్షితం అవుతుందంటే ఇనుము మాత్రమే ఆకర్షించబడుతుంది. అందునిమిత్తం యేసు ప్రభువు అన్నాడు, నా తండ్రి చేత ఆకర్షించబడిన వారందరూ నా యొద్దకు వస్తారు. ఆయన ఆకర్షించలేదనుకోండి, వాడు స్కిట్ల దగ్గరికి వెళ్ళిపోతాడు, వాడు నాటకాల దగ్గరికి వెళ్ళిపోతాడు, వాడు లోక కార్యాల దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు దేవతల్లాగానే ఉండగలరు, దేవదూతల్లాగానే ఉండగలరు, దెయ్యాలే బెదిరిపోయే అంత పరిస్థితిలో వాళ్ళు ఉండగలరు. ఎందుకంటే అది వాళ్ళ నియమం. అది కానీ యేసు క్రీస్తు యొక్క ఆత్మలో జీవపు నియమం ఉన్నది. ఎప్పుడైతే నువ్వు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నావో, ఎప్పుడైతే ఆయన రక్తాన్ని నువ్వు పానం చేస్తున్నావో, ఆ రక్తములో ఏముంది? జీవం ఉంది. రక్తంలో ఏముందండి? జీవం ఉంది. ఆ జీవం ఏంటి? ఆ జీవాన్ని ఇచ్చేది ఆత్మై ఉన్నది. ఆ రక్తంలో ఉన్న జీవం అది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆత్మ నుండి వస్తుంది. నువ్వు రక్తాన్ని చూడగలవు, కానీ రక్తములో ఉన్న జీవాన్ని నువ్వు చూడలేవు. ఆ జీవాన్ని ఇచ్చే ఆత్మని ఇంకా అసలే చూడలేవు. కానీ దానికి ఒక నియమం ఉంది. ఆ నియమం ఎలా కనపడుతుందంటే, ఆ జీవం ఎప్పుడైతే నీలోనికి వచ్చిందో నువ్వు చెప్పుకోవక్కర్లా. నిజంగా ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మార్పు చెందితే వాడు మారాడని ఎవడు చెప్పక్కర్లా, ఆడిచి కూడా చెప్పుకోవక్కర్లా. మనిషికి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓ భార్య భర్తలు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా టామ్ అండ్ జెర్రీ లాగా కీసులాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎప్పుడు కీసులాడుకుంటూ ఉండేవాళ్ళు, మొఖాలు పీకేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్యలో ఎవడని వెళ్తే వాళ్ళ మొఖాలు కూడా పీకేస్తూ ఉండేవాళ్ళు. సరే, ఆయన చూస్తూ ఉండాం ఎప్పుడు, చాలా సంవత్సరాలు చూశాను వాళ్ళని అట్లాగే. అంటే మనకు తెలిసిన వాళ్ళు కాదు, వేరే చోట. అయితే ఒకరోజు ఒక పాస్టర్ గారు ఆయనకు తర్జుమా చేయటానికి అక్కడికి నన్ను తీసుకెళ్ళాడు. సరే, వెళ్ళేటప్పుడు అనుకుంటున్నాను నేను, ఆయనతో అనలేదు, మళ్ళీ మొహం పీకేసుకుని ఉంటారంటావా, ఎన్ని గాయాలు ఉంటాయి వాళ్ళ మొహం నిండా అని అనుకుంటే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ ఫస్ట్ భర్త కనపడ్డాడు, తర్వాత భార్య కనపడింది, ఇద్దరు ప్రైజ్లాడి చెప్పారు. కానీ వాళ్ళని చూడగానే ఏదో ఒక షాక్ వచ్చింది నాకు. అంటే వీళ్ళల్లో ఏదో ఒక మార్పు వచ్చింది. వాళ్ళేం పెద్ద కనపడగానే ఐదుగారు వందనాలండి అని మోకాళ్ళ మీద నిలబడి నీళ్లు థియేటర్ రావటం అట్లాంటి పనులు ఏమీ చేయలేదు, మామూలుగానే ఉన్నారు. కానీ మార్పు కనపడింది. సరే, మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు అంటున్నాడు, జాషువా చూసావా, ఈయన చూడగానే నాకు ఏదో మార్పు కనపడింది, మొత్తానికి వీళ్ళ మధ్య ఏదో దేవుడు కార్యం చేశాడు అన్నాడు. అప్పుడు నేను కూడా అన్నాను, నాకు కూడా రాగానే అలాగే అనిపించిందండి, వీళ్ళలో ఏదో ఒక మార్పు జరిగింది. ఎందుకంటే అది ఆత్మ యొక్క నియమము. అదేమి నియమం అండి? ఆత్మ యొక్క నియమం. ఆ జీవం అంతే. ఆ వెలుగు తనను తాను చీకట్లో నుంచి బయటికి అది ఏం చేస్తుందంటే ప్రకాశింపజేస్తుంది. అంటే ఎప్పుడైతే వాళ్ళలో దేవుణ్ణి కలుసుకున్నారో
వాళ్ళు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేకుండానే ఆ లోపల ఉన్న జీవం ఏం చేస్తుందంటే తనను తాను బయటికి బయలుపరుచుకుంటుంది. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తునందు ఉన్న వాడికి ఎవడు తప్పులు చెప్పక్కర్లా, ఎవడు వాడికి శిక్షలు వేయక్కర్లా. ఇదిగో ముందు రండి వెనకాల ఒక్కొక్కసారి చెప్తారనమాట. వెనకాల వచ్చిన వాడికి వెనకాల కూర్చున్న వాడిని అపవాది వచ్చి పట్టుకుపోద్దాను, కానీ అప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ముందు కూర్చుంటారు. ఎటెవడు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా నీ లోపల జీవం ఉంటే ఆయన దగ్గరికి రావాలని నీకు కలుగుతుంది. వచ్చినప్పుడు దేవుని ప్రవక్త అన్నాడు, వచ్చినప్పుడు అక్కడ కూర్చొని ముచ్చట్లు ఎట్టుకోమాకండి. నువ్వు ఆ గవిని దాటుతున్నప్పుడే పరలోకపు లోపలికి అడుగు పెడుతున్నావు. ప్రవక్త అన్నాడు, వచ్చిన ప్రతి వ్యక్తి బలిపీఠం దగ్గర మౌనంగా ప్రార్థన చేసుకుని వెళ్ళి చక్కగా నీ స్థలంలో కూర్చొని నువ్వు ప్రార్థన అన్నా చేయి, బైబిల్ అన్నా చదువు, ఎవరితోనూ మాట్లాడు మాకు. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చింది నీ సృష్టికర్తతో మాట్లాడటానికి. నిజంగా ఆ జీవం నీలో ఉంటే ఆ జీవం నిన్ను ఏం చేస్తుంది అంటే ఆయనతో సహవాసం చేసేటట్టు చేస్తుంది. ఇప్పుడు మనం ఆ జీవాన్ని కలిగి ఉండాలి, ఆ నియమాన్ని కలిగి ఉండాలి. ఆ జీవం నీలో ఉంటే ఎవరు నిన్ను బలవంతం చేయక్కర్లేదు. వాక్యం నీకు బోధించబడుతూ ఉండగానే ఆ వాక్యం సత్యమని నువ్వు గ్రహించగలుగుతావు. హల్లెలూయా. అది ఎలా గ్రహించగలుగుతావు అంటే ఆ జీవమునిచ్చే ఆత్మ ఆల్రెడీ నీ లోపల ఉన్నది. నీకు తెలిసినా తెలియకపోయినా, నీకు ఈ లోక జ్ఞానం ఉన్నా లేకపోయినా ఆ సత్యం బయలుపరచబడుతున్నప్పుడు నీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. ఎందుకని నీకు అర్థమవుతుందంటే ఆ వాక్యాన్ని చెప్పే ఆత్మే ఆల్రెడీ నీలో ఉన్నది. కానీ ఈ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ఆ ఆత్మ విన్నప్పుడు అది గ్రహించి తన గతాన్ని అది గుర్తు చేసుకుని ఆ వాక్యానికి ఆమేనని చెప్తుంది. కానీ శరీర సంబంధమైన ఆత్మ నియమాన్ని నువ్వు కలిగి ఉన్నావు అనుకోండి, శరీరం ఎప్పుడు కూడా ఆత్మకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. నువ్వు శరీర సంబంధమైన మనస్సును కలిగి ఉన్నావా, అది మరణానికి తీసుకెళ్ళద్ది. నీ మనస్సును రెండే అలతనే, రెండు నియమాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన నియమం, ఒకటి ఆత్మ సంబంధమైన నియమం. ఆ ఆత్మ సంబంధమైన నియమం ఏ ఆత్మ కాదు, యేసు క్రీస్తునందున్న ఆత్మ. ఆ ఆత్మలో ఏమున్నదండి? జీవాన్నిచ్చే నియమం ఉన్నది. ద లా విచ్ గివ్స్ లైఫ్. శరీరం మరణాన్ని తీసుకొస్తుంది, ఆత్మ ఏం తీసుకొస్తుంది? జీవాన్ని తీసుకొస్తుంది. అందుకే మనం చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి, మన శరీరంలో కోరిన కోరికలను బట్టి నువ్వు జీవించకూడదు. నువ్వు దేని ప్రకారం జీవించాలంటే ఆత్మానుసారంగా జీవించాలి. అందునిమిత్తం యేసుప్రభు అన్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు. శిష్యులతో ఆయన అదే చెప్పాడు. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి విరోధంగా ఉన్నది. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉన్నది. ఆత్మ వాక్యాన్ని వినాలంటది, శరీరం ఏమంటది? ఒక డాక్టర్ గారు అన్నాడు, మనిషి అంటే అంత చెత్త అయినా తింటాడంట, ఎంత చెత్త అయినా తింటాడు. డాక్టర్లు చెప్తున్నా సరే వెళ్ళిపోయి ఆ పునుగులే తినేస్తారు, రకరకాలన్నీ తినేస్తారు. తర్వాత రేపు రకరకాల జబ్బులు వచ్చినప్పుడు డాక్టర్ గారు ట్యాబ్లెట్లు ఇస్తే డాక్టర్ గారిని అడుగుతారంట, డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అని అడుగుతారంట. అది దేవుని దగ్గరికి వచ్చాకే జనాలకు సందేహాలు వస్తాయి, వాక్యం దగ్గరికి వచ్చాకే సందేహాలు వస్తాయి. అదే శరీరానుసారంగా జీవించేటప్పుడు వాళ్ళకి ఏ సందేహాలు రావు. శరీరం ఎట్ట చెప్తే అట్ట వెళ్ళిపోతారు. కానీ వాక్యం దగ్గర చెప్పేసరికి ఆలోచిస్తారు, చేయొచ్చు అంటారా, చేయకూడదంటారా, 100 సమస్య. ఇంత కారణం ఏంటంటే నీ శరీరం ఎప్పుడు నీకు వ్యతిరేకంగానే చెప్పుద్ది. అందుకే యేసుప్రభు అన్నాడు శిష్యులతో, అయ్యా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది, కాబట్టి మీరు ప్రార్థన చేయండి. యేసుప్రభు శరీరాన్ని దాటాడు. ఆయన శరీరం అంటుంది, ఆ అవమానాన్ని నువ్వు భరించలేవు, నేను భరించలేను, ఆ కొరడా దెబ్బలు నేను భరించలేను, నువ్వు తండ్రిని అడుగు, ఆయన నిన్ను తీసేస్తాడు ఆ శిక్ష. కానీ ఆత్మలో ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని అన్నాడు, తండ్రి నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే సిద్ధించుగాక. ఈరోజు మన శరీర నియమాన్ని ఆత్మ నియమానికి మనం లోబరిచినప్పుడు మనం ఆత్మచేత నడిపించబడతాం. హల్లెలూయా. ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో, ఎవరైతే దేవుని యొక్క జీవము యొక్క నియమం ద్వారా నడుస్తారో వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. శరీరానుసారమైన మనస్సు మరణమై ఉన్నది,
యేసుక్రీస్తు యొక్క ఆత్మలో ఉన్న జీవమునిచ్చే నియమం ప్రకారంగా నడిచేవాడు నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభురాత్రి భోజనంలో పాల్గొనటం అది ఒక భౌతికమైన కార్యంగా ఉండకూడదు, కానీ ఆ భౌతికమైన కార్యం వెనక దేవుడు చేస్తున్న ఆత్మ కార్యాన్ని గుర్తెరిగి ఆ ఆత్మనిచ్చే జీవము యొక్క నియమాన్ని మీ శరీరాల్లో కలిగి ఆ నియమానుసారంగా నడవటం నేర్చుకోండి. అప్పుడు మీరు జీవమును నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. అంత్య దినమున దేవుడు మిమ్మల్ని లేపుతాడు. ఒకవేళ మనం సజీవులుగా ఉండగానే ఎత్తబాటు సంభవిస్తే రెప్పపాటున ఈ మట్టి శరీరం మహిమ శరీరాన్ని ధరించుకుని మధ్యాకాశాలను కలుసుకుంటుంది. అట్టి కృప ప్రభు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ప్రభువా అరణ్యములో మన్నాను తిన్నారు. అది పరలోకము నుండి పంపబడిన ఆహారము నాయన. ఆయనను వారు మరణించారు. కానీ ప్రభువా, మేమెన్నటికీ మరణించకుండా మా కొరకు పంపబడిన జీవాహారం మీరై ఉన్నారు తండ్రి. ఈరోజు ప్రభువా, ఆ ఆత్మ నియమాన్ని మా శరీరాల్లో మా ప్రాణాల్లో మేము కలిగి ఉండటానికి నీ కృపను అనుగ్రహించండి. యేసు ప్రభువా, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు సెలవిచ్చారు, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుట నాకు భోజనము పానమునై ఉన్నది అని. ప్రభువా, ఈరోజు ఆ రొట్టెని మేము తినటం అంటే ప్రభువా ప్రతి వాక్యాన్ని నెరవేర్చటం అని మేము గుర్తెరిగిన ఆయన, ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఆ జీవపు నియమాన్ని మా శరీరంలో కలిగిన ఆయన, మరణపు ఆత్మను జయించి తండ్రి నీ వాక్యానుసారంగా ఈ లోకములో సజీవమైన పత్రికలుగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.